రేపు శనివారం రోజున 6 తర్వాత ఉప్పుతో ఇలా చేస్తే మీ కష్టాలు బాధలు పోతాయి. లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా! ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం. అంటే ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కదండీ! సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఉప్పుతో చేసే పరిహారానికి ఏంటంటే గనక అధికంగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఉప్పు చాలా వరకు కూడా చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బావుండేలాగా చేస్తుంది కాబట్టి శనివారం పూట చక్కగండి సాయంత్రం సమయంలో 6 దాటిపోయిన తర్వాత ఈ ఉప్పు పరిహారం అనేది ఆచరించండి. అలా ఆచరించడం వల్ల మీకుండే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది. ధనంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. శనివారం పూట కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. శనివారం మనం ఏంటంటేనండి తెల్లవారుజామునే నిద్ర లేచేసి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. తెల్లవారుజామున అంటే కనుక సూర్యోదయానికి ముందు నిద్ర లేచినా సరిపోతుంది. లేదంటే బ్రహ్మ ముహూర్తంలో కూడా నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టలు ధరించుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ గదిలో అంటే మనం చక్కగండి వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని మన దగ్గర ఉండే పుష్పాలను ఏంటంటే కనుక స్వామివారికి సమర్పించి అనంతరం ఏంటంటే మనం దీపధూప నైవేద్యాలతో వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. ఇలా పూజిస్తే ఆ ఏడుకొండల వారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి. చక్కటి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి ఉంటుంది. అలానే కాకుండా మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటికి రావడానికి ఏంటంటే కనుక శనివారం పూజ మనకు ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. కానీ శనివారం మనం పూజ చేసేటప్పుడు అండి మన దగ్గర ఉండే పుష్పాలు పెట్టుకోవాలి. తెల్ల రంగు పుష్పాలు కానీ, ఎల్లో కలర్ కానీ, ఎరుపు కానీ ఏవైనా సరేనండి పెట్టాలి. పిండి దీపం పెడితే చాలా మంచిది. మీకు కుదిరితే పిండి దీపం పెట్టుకోండి. పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే చాలామంది అనుకుంటారండి అంటే ఇలా సమస్యలు పోతాయి, నిజమే, కోరికలు కూడా తీరుతాయండి. బలమైన కోరిక తీరక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. ఇలా పిండి దీపం చేయడం వల్ల ఏంటంటే ఆ కోరికలు తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పిండి దీపాన్ని కూడా పెట్టుకోండి. ఇక మనం ఏంటంటేనండి ఉప్పుతో పరిహారం చేయాలని చెప్పాం కదా. ఈ ఉప్పు పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏంటంటే ఇలా వెంకటేశ్వర స్వామిని ఇష్ట నియమాలతో పూజించుకోవాలి. అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు పూజించుకుంటారండి. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు పూజ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక నిండుగా పూజించుకొని పూజ చేసుకుంటారు. కొంతమంది 2 పుష్పాలు పెట్టి కూడా పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. కొంతమంది తులసి దళాలతోనే పూజ చేసుకొని ఏంటంటే కనుక పూజను ముగించుకుంటారు. ఇలా చేసినా కానీ ఫలితం ఉంటుంది. కానీ శనివారం అండి మనం ఎప్పుడు పెట్టకపోయినా కానీ ఒక్క పిండి దీపమైనా సరే వెంకటేశ్వర స్వామికి పెట్టాలి. పిండి దీపం పెడితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. బలమైన కోరిక ఏదైతే తీరకుండా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఒక్క కోరిక తీర్చుకోవడానికి ఏంటంటే కనుక భగవంతుడి ముందు మనం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాము. అయినా మన కోరికలు తీరవు. బలమైన కోరిక తీరాలని మనం ఎంతో సంకల్పం చెప్పుకుంటూ ఉంటాము. అలా మనకేంటంటే కనుక ఆ సంకల్పం కూడా సిద్ధించదు కదా. కాబట్టి మీరు ఒక్క పిండి దీపం ఈ విధంగా చేసుకోండి. పిండి దీపం చేసి చూడండి, ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుందన్నమాట. ఇలా పిండి దీపం చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. పిండి దీపం వల్ల చాలా అభివృద్ధి ఉంటుంది, మంచి ఐశ్వర్యం కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి అలా అయినా పిండి దీపం ఇష్టమండి. అందుకే పిండి దీపం పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇలా ఇంట్లో పూజ చేసుకుని తులసి కోటని పూజించుకున్న తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క పైన అండి మనం ఈరోజు కర్పూరం కలిపిన నీటిని చల్లాలన్నమాట. అలా చల్లితే తులసమ్మ సంతోషిస్తుంది. అలానే కాకుండా తులసమ్మ సంతోషించడంతో పాటు అభివృద్ధిని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. చల్లటం ఇష్టం లేకపోతే నీటిని సమర్పించేటప్పుడు అందులో కూడా ఏంటంటే కర్పూరం కలిపేసి ఆ నీటిని సమర్పించవచ్చు. అలా కూడా ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ పూర్తి చేసుకుని దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి. వీలుంటే, లేకపోతే వదిలేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఉదయం సాయంత్రం పూజ అయితే తప్పకుండా చేసుకోండి. అంటే ఉదయం పూజ చేసినప్పుడు కూడా సాయంత్రం మనం మళ్ళీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆ ఇల్లు దైవ నిలయంగా మారుతుంది. ఆ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలే చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించవచ్చు. ఇక శనివారం రోజున ఏంటంటే కనుకనండి మనం ఉప్పు కొంటే చాలా మంచిదండి. అలానే నల్లటి వస్త్రాలను కావచ్చు, అలానే ఇనుముకు సంబంధించిన అంటే ఇలా వస్తువులు ఉంటాయి కదా, అవి శనివారం కొనకూడదు. శని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. నల్ల మినప్పప్పు కానీ, అలానే కాకుండా నల్ల అంటే గొడుగులు, చెప్పులు ఇలాంటివి మనం కొనకూడదు. వీటిని అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. వీటిని దానం చేస్తే శని నుంచి విముక్తి కలుగుతుంది. కానీ వీటిని కొంటే మాత్రం శని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. అన్ని కష్టాలు ఇస్తూ ఉంటుంది. చాలా వరకు కూడా ఏంటంటే కనుక అష్ట కష్టాల్లో మనని పడేస్తూ ఉంటుంది. కాబట్టి వీటికి మీరు దూరంగా ఉంటే సరిపోతుంది. శనివారం ఏంటంటే కనుకనండి శని బాధలతో తీవ్రంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక జత నల్లటి చెప్పులండి ఎవరికైనా సరే పేదవారికి ఏంటంటే కనుక కోనివ్వండి, లేదంటే దానం లాగి చెయ్యండి. మీకు ఎంతో కొంత శని పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం ఆచరించండి. ధనానికి ధనం రావడంతో పాటు మంచి అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ధనం అభివృద్ధిలోకి తెచ్చుకోవడానికి ఉపయోగపడే పరిహారం. అందుకే ఒక
చిన్న గాజు బౌల్ కానీ లేదంటే కనుక నార్మల్గా మీ ఇంట్లో ఉండే చిన్న గిన్నెలు ఉంటాయి కదండి, అది తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కనుక ఒక గుప్పెడు కంటే కొంచెం తక్కువగానే రాళ్ళ ఉప్పుని పోసేయండి. ఆ తర్వాత అందులో అర స్పూన్ అంత కుంకుమ, అర స్పూన్ అంత పసుపు, ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేసి 11 రూపాయలు వాటిలో పెట్టండి. ఇలా పెట్టేసి ఏంటంటేనండి మీరు కోరిక కోరుకోవచ్చు, ధనానికి సంబంధించిన సమస్య చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు అలా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవచ్చు. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక కాసేపు దాని దగ్గరే వదిలేయాలన్నమాట. అంటే పటాల దగ్గర వదిలేసుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా చేయొచ్చు, లక్ష్మీనారాయణ పటం ముందు కూడా మనం ఆచరించవచ్చు ఈ పరిహారం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి, మనకేంటంటే కనుక ధనం అభివృద్ధిలోకి రావడానికి, చక్కటి ఐశ్వర్యం లభించడానికి, అంతులేని సంపద మన సొంతం కావటానికి, అలానే దైవానుగ్రహం కలగటానికి, దైవానుగ్రహంతో మనం ముందుకు వెళ్ళటానికి, దూసుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మనకేంటంటే కనుక ధనం రాక మనం కొన్నిసార్లు నరకం చూస్తాం కదా, అలాంటి వాళ్ళకు కూడా ధనం రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వ్యాపార సంస్థల్లో వ్యాపారం ఆగిపోతూ ఉంటుంది, వ్యాపారం అనేది సాగక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ 11 రూపాయలు తీసుకుని ఆ వ్యాపారం చేసే దగ్గర మీరు అంటే గల్లాపెట్టెలో కానీ మీరు పెట్టుకునే బ్యాగుల్లో కానీ పెట్టుకుంటే అభివృద్ధి బాగుంటుంది. దినదిన అభివృద్ధిని మీరు చూడగలుగుతారు, ఆ అభివృద్ధిని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రండి శనివారం ఈ చిన్న పరిహారం చేయండి. ఉప్పులో డబ్బు పెడితే ఎప్పుడు కూడా పెరుగుతుంది కానీ తగ్గదు. ఉప్పులో డబ్బు పెట్టడం వల్ల డబ్బు పవిత్రంగా మారుతుంది. ఆ డబ్బు కూడా చెడు ఉంటుందండి. ఆ చెడుని తొలగించుకోవడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే శనివారం పూట ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్లకు ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదని మనకు స్వయంగా ఏంటంటే కనుక వేద పండితులతో పాటు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. ఈ పరిహారం మనకు పరిహార శాస్త్రంతో పాటు సిద్ధశాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి దీన్ని మీరు ఆచరించటం వల్ల మీ అభివృద్ధి బాగుంటుంది, మీరు ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. వ్యాపారం సాగటం లేదనుకునే వారికి కూడా వ్యాపారం సాగుతుందండి. డబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టండి. ఎంతసేపు పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామి పటం ముందు అంటే కనుక మనము నార్మల్గా అండి 1 గంట 2 గంటలు వదిలేసుకోవాలి. అలానే కాకుండా లేదంటే మనము ఒక 17 నిమిషాల పాటైనా సరేనండి కనీసం మనం పెట్టుకోవాలన్నమాట. అలా పెడితేనే ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం కలిగి సంపద పెరగటానికి అవకాశం ఉంటుంది. ధనం అనేది ఏంటంటే కనుక దూసుకొస్తుందండి. మూత పడిపోయిన వ్యాపారం కూడా సాగటానికి, వ్యాపారం అభివృద్ధి చేసుకోవటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం. వ్యాపార పరంగానే అని కాదు, ధనపరంగా చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. డబ్బు కావాలి, డబ్బు రావాలి, డబ్బుకు సంబంధించిన సమస్య పోవాలంటే ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కానీ ఇందులో మనం నోటుని పెట్టకూడదండి, కేవలం చిల్లర నాణ్యాలు మాత్రమే పెట్టాలి. ఇంకా ఇక్కడ ఒకటేంటంటే కనుక మనం 5 రూపాయల బిల్లులు తీసుకున్నాం కదా, అవి గోల్డ్ కలర్లో ఉంటాయండి. ఒకవేళ మీకు అలాంటివి దొరికితే అవి కూడా మీరు తెచ్చి పెట్టుకోండి, ఇంకా మంచిదనమాట. అవైతే అలా గోల్డ్ కలర్లో ఉండే నాణ్యాలు ఉంటాయి కదా, అవేంటంటే కనుక ఎక్కువగా అంటే ధనాకర్షణను అంటే చేస్తూ ఉంటాయి, ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవి 5 రూపాయలు కూడా అంతే మనకు ఫలితం ఇస్తాయి. కానీ గోల్డ్ కలర్లో ఉండే అంటే బంగారు రంగులో 5 రూపాయల బిల్లులు ఉంటూ ఉంటాయి కదా, అవైతే ఇంకా మంచి ఫలితాన్ని అయితే చూసే అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట. కాబట్టి ఈ విధంగా శనివారం పూట ఆచరించవచ్చండి. ఇది మొదటి పరిహారం, ఇది చేసుకోండి, తప్పకుండా ఫలితం పొందండి. ఇది మీ బ్యాగుల్లో, పర్సుల్లో, మీ గల్లా పెట్టెల్లో, మీ ఇంటి లాకర్లో, బీరువాలో ఎక్కడైనా మీరు పెట్టుకున్నా సరేనండి, డబ్బు అనేది మీరు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. ఒకటేసారి కోట్లు వచ్చి పడతాయని కాదు, మెల్లిమెల్లిగా మీ ఎదుగుదల ఉంటుందన్నమాట. మీరేంటంటే కనుక ధనం వచ్చే అంటే ఆ రాకను మీరు పసిగట్టుకుంటారని చెప్పొచ్చండి. అలా మీకు చక్కగా ఐశ్వర్యం అభివృద్ధి అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం లేక కూడా కొంతమంది బాధపడతారు. దేవుడు అంటే మమ్మల్ని చూడటు, మాకు అనుగ్రహాన్ని ఇవ్వడానికి కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళ పరంగా కూడా ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుందన్నమాట. ఇక రెండో పరిహారం ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక ఇది మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. మన పైన ఉండే చెడుని తీసేస్తుంది, మన దరిద్రాన్ని తొలగిస్తుంది, మన దుఃఖాన్ని అంటే దుఃఖంతో పాటు కొన్ని బాధలను పోగొట్టడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు చాలా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. శనివారము పూట ఏంటంటే కనుకనండి ఇలాంటి పరిహారం చేయటం వల్ల 100% ఫలితం ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. దీనికి ఖచ్చితంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు కావాలండి. అలా రాళ్ళ ఉప్పుని తీసేసుకుని ఈ పరిహారం ఆచరించాలన్నమాట. దీనివల్ల మనకేంటంటే కనుక దరిద్రంతో పాటు డిప్రెషన్ అనేది పోతుంది. అన్ని కళ్ళు కూడా మన మీదే ఉంటూ ఉంటాయి, అందరి కళ్ళు మన మీద పడుతూ ఉంటాయి కదా, ఆ కనుదిష్టి కూడా మనం పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. కొంతమందికి జనఘోష, నరఘోష, నరదిష్టి, అలానే కాకుండా చెడు దిష్టి, చెడు ఘోష
అలా ఉంటూ ఉంటాయి. కొంతమందికి అంటే పీడలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమందికి దుష్పీడలు అంటే ప్రభావాలు ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే కనుక జీవితంలో అంటే అప్ డౌన్ చూస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక జీవితం మెల్లగా వెళుతూ ఉంటుంది. జీవితంలో అసలు ఏంటో అన్నట్టుగా కొంతమంది అయోమయ పరిస్థితిలో ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పి పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇక్కడ చూపించే విధంగా అండి, ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి. ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోసేయండి. రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, కళ్ళు ఉప్పు ఇలా అంటూ ఉంటారండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. కానీ ఉప్పు వల్ల మనకు మంచి మేలు చేకూరుతుందన్నమాట. ఇలా ఉప్పుని పోసేసిన తర్వాత అందులో అర స్పూన్ అన్ని ఆవాలను పోసేయండి. అర స్పూన్ అంతా పసుపు పోసేయండి. పోసేసిన తర్వాత ఒక కర్పూర బిళ్ళ కూడా అందులో ఏంటంటే కనుక చేతితో ఇలా మెదిపేసి మీరేంటంటే ఆ పౌడర్ని కూడా ఆ నీళ్ళల్లో పోసేయండి. ఇలా పోసిన తర్వాత ఎవరికైతే అధికంగా నరదిష్టి ఉంటూ ఉంటుంది కదండి, నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అంటే నరదిష్టి వల్ల ఏంటంటే కనుక సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. అంటే కొంచెం సంపాదించుకోవాలని ఇంట్రెస్ట్ అనేది రాదు. అంటే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్న వాళ్ళం ఒకటేసారి ధీమాగా అంటే ఉండిపోతాము. ఒకటేసారి ఏంటంటే కనుక పడిపోతూ ఉంటాము, డల్లుగా అయిపోతూ ఉంటాము, ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇలా మనం ఏంటంటే కొన్ని మనం చూస్తూ ఉంటాం కదండి మన కళ్ళతో మనము. అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి, మీ ఎదుగుదల బాగుండటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక నరదిష్టి నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి చక్కగా ఈ పరిహారం శనివారం 6 దాటిపోయిన తర్వాత చేయాలి. అలా చేసుకుంటే నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని మీరు నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మార్పుని మీరు ఒక రాత్రిలోనే గమనించుకోగలుగుతారు. రాత్రికి చేసుకుంటే తెల్లవారేసరికి మీరైతే మీలో ఉండే ఉత్సాహం అనేది పెరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి మీరు అద్భుతాన్ని చూడగలుగుతారని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా మీరు ప్రయత్నించండి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు చెడుని తీసేస్తుంది, మంచిని తెచ్చిపెడుతుంది, దిష్టి దోషాల నుంచి మనని బయటపడేస్తుంది. ఉప్పు ఏంటంటే కనుకనండి అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. పసుపు గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదండి. పసుపు అయితే ది బెస్ట్గా పనిచేస్తుంది. పసుపు ఏంటంటే కనుక దేవతలకు ఇష్టమైనది. పసుపు ఎప్పుడు కూడా అండి శుభాన్ని సూచిస్తుంది, అశుభాన్ని దూరం చేస్తుంది. ఆవాలు తంత్రమంత్ర పరిహారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. తంత్రమంత్ర పరిహారాలతో పాటు కొంచెం చెడుని తీసేయడానికి ఆవాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా కలిపినప్పుడు అందులో తెలియని ఒక శక్తి అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే శక్తి అంటే కనుక ఈ శక్తి చాలా చాలా అద్భుతమైన శక్తి అండి. దీనివల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. దీనివల్ల మనం అద్భుతం చూడగలుగుతాం. అలాంటి అద్భుతాన్ని మనం పొందడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నరదిష్టితో పాటు అనేక రకాల అంటే దిష్టి దోషాలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక ప్రతిసారి కూడా కనుదిష్టి అండి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నరదిష్టి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా ఏ దిష్టి అయినా పర్వాలేదు, మీకు దిష్టి కొడుతుంది, మీకు ఇబ్బంది కలుగుతుందంటే కనుక మీరు ఈ పరిహారం చేయండి, సరిపోతుంది. ఏమీ లేదండి, ఒక గాజు గ్లాస్ని తీసుకోండి. గాజు గ్లాస్ ఆ సమయానికి మీ దగ్గర లేకపోతే నార్మల్గా వేరే గ్లాస్ కూడా మనం వాడుకోవచ్చు. నిండుగా నీళ్ళని తీసుకోకూడదు, కొంచెం తక్కువగా తీసుకోవాలి. తీసేసుకున్నామా అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పు మన ఇళ్ళల్లో ఉంటూనే ఉంటుంది, అది పోసేయండి. అర స్పూన్ అంత పసుపు పోసేయండి. అర స్పూన్ అన్ని ఆవాలు పోసేసిన తర్వాత కొంచెం కర్పూరం అండి, కర్పూర బిళ్ళ రోజు మనం హారతిస్తాం కదా, అది కొంచెం చేతితో మెదిపేసి అందులో ఆ నీళ్ళల్లో పోసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కనుక ఆ గాజు గ్లాస్ని ఏంటంటే మీ ప్రాంతాలను బట్టండి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తారు. కొంతమంది సవ్య దిశ అసవ్య దిశలో ఏంటంటే కనుక దిష్టి తీస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సింపుల్గా తల చుట్టూ దాన్ని 4 లేదా 5 సార్లు తిప్పి ఆ నీటిని పడవస్తూ ఉంటారు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ రకంగానైనా సరేనండి అలా చుట్టూదా తిప్పండి. తిప్పేటప్పుడు మీరు ఇది ఒకటే అనుకోవాలి, మా దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోవాలి, ఇంతే అనాలి. మీరు పెద్దగా ఏమనుకోకండి. అలా అనుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ నీటిని ఏంటంటే డ్రైనేజ్లో పోసేయండి. అంటే డ్రైనేజ్లో కానీ మురికి కాలువల్లో కానీ పోసేసి ఆ గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చుకొని కాళ్ళు చేతులు కొంచెం శుభ్రం చేసుకోండి. చేసుకున్న తర్వాత దేవుడికి నమస్కారం చేసుకోండి. చూడండి మార్పు మీరు ఎంత ఉంటుందంటే కనుక ఆశ్చర్యపోతారండి, ఆశ్చర్యానికి గురవుతారనమాట. ఉప్పుతో చేస్తే ఇంత బాగా మాకు ఫలితం వస్తుందా, ఇంత చక్కగా సిద్ధిస్తుందా, మాకుండే ఇబ్బంది అంతా కూడా ఇంతలా పోతుందా అన్నట్టుగా మీరేంటంటే కనుక చూడగలుగుతారు, చూసి ఆశ్చర్యపోగలుగుతారు. కాబట్టి ఈ విధంగా మీరేంటంటే చక్కగా ఈ విధంగా చేసుకోండి. శనివారం పూట 6 దాటిపోయిన తర్వాత ఇలాంటి పరిహారాలు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. 100% ఫలితాలను ఇస్తాయి. దైవానుగ్రహంతో ఏంటంటే మనం పట్టిందల్లా బంగారం లాగా మారుస్తాయి అని చెప్పొచ్చు. కాబట్టి రేపు శనివారం చాలా అద్భుతమైన రోజు. శనివారం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది, ఆంజనేయ స్వామికి అంకితం చేయబడుతుంది, శనికి కూడా అంకితం చేయబడుతుంది. కాబట్టి దైవానుగ్రహం కలిగించుకొని మనకుండే చెడుని తొలగించుకోవడానికి శనివారం మనకు అంటే అనుకూలిస్తుందండి, ఇలా మనకు సిద్ధిస్తుంది. కాబట్టి పరిహారము మీరు ఇలా ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న పరిహారాలండి, మనం నమ్మకాలతో చేయాలి, కానీ మనకైతే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూసేసి ఏంటంటే షాక్ అవుతామన్నమాట. ఇలా మీ పిల్లల పరంగా మీరు అంటే సంపాదించుకుంటున్నారు, ఇంట్లో కొంతమంది చూసి ఓర్వలేకపోతున్నారు, దిష్టి పెడుతున్నారు, ఇలా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మీరు సింపుల్గా బయటికి వస్తారు. ఈజీగా బయటపడటానికి ఇది బెస్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి.